వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెడ్డివారిపల్లి వద్ద పొలాలపై ఏనుగుల దాడి. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకారాలలో దర్శనమిచ్చిన అమ్మవార్లు. ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ నిర్లక్ష్యపు సమాధానంపై మండిపడ్డ కమిషనర్ లోకేశ్వర్ వర్మ. వార్తలను వివరాలు. ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ నిర్లక్ష్య సమాధానంపై పురపాలక కమిషనర్ లోకేశ్వర్ వర్మ మండిపడ్డారు. కార్పొరేషన్ బ్యాంకు రుణాల విషయమై పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. ఆయన నిర్లక్ష్యంగా సమాధానంతో పాటు అసహనంగా మాట్లాడటంపై కమిషనర్ మండిపడ్డారు. అధికారులకి ఈ విధంగా సమాధానం చెబితే మరి ప్రజలకు ఏ విధమైన సమాధానం ఇస్తారన్నారు. పై అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. కమిషనర్ తో పాటు ఎంపీడీఓలు లక్ష్మీపతి నాయుడు, శ్రీనివాసులు ఉన్నారు. చాలా మంది మేనేజర్ స్టాఫ్ ఉన్నారు. ఎవరు మమ్మల్ని ఇలా మాట్లాడలేదు. నేను కమిషనర్గా నేను వస్తున్నాను అన్న మాట మా బయట మమ్మల్ని నేనేం చేయాలి సార్? నేను చెప్తామని చెప్పలేదు సార్. మమ్మల్ని బయట మమ్మంటున్నాడు అంటే లోపల బయట పోవాలంటే చాలా బిజీ అంట. మేనేజర్ గారు వెరీ సారీ, మేము మంచిగా బయట పోము సార్. ఎవరు కూడా బయట పోము. మేము కమిషనర్ నన్నే బయట మమ్మల్ని మాట్లాడాడు సార్ ఆయన. ఎలా అండి? మేము కస్టమర్లు కాదా? మేము కోట్లు మేము పన్ను చేయట్లేదా? మీకు ఎఫ్డీలు ఇవ్వలేదా? రోజు మా కరెంట్ అకౌంట్లు పీడీ అకౌంట్లు లేవా ఇక్కడ? ఫోన్ కొద్ది బయట మాట్లాడారు సార్ అని అన్నా. నేను చాలా బిజీ. 12 o'clock వెళ్ళిపోవాలా? మీటింగ్ ఉంది సార్. 4 o'clock చూద్దాండి, మెసేజ్ చూద్దాండి. వారు నుంచి చెప్తారండి అన్ని బ్యాంకులకు వెళ్ళి మాట్లాడి బెనిఫిట్స్ హెల్ప్ చేయమని చెప్పి అడిగారండి. నేను బెనిఫిట్స్ అందరికీ చేస్తానని చెప్పాను సార్. నేను మనిషిని పంపించాను. 16, 17 కమిషనర్ నాకే చెప్పలేదు. మీరు ఇంకేం చెప్తారు అందరికి? అంటే వాళ్ళు వస్తే ఓకే కమిషనర్ అదే సార్. ఆ ఫోన్ లో ఫోన్ అనుకున్నాను నేను. మీకు ఎందుకు? మీరు కూడా మేనేజర్ కదా. మీ ఫోన్ ఎక్కడ ఉంది? పబ్లిక్ హ్యాండ్లో పోనీ సేఫ్టీ. ఆడ ఫ్యాన్లు ఆఫ్ చేస్తారు. లైన్ అంతా రిపేరీ చెప్పించారు. ఆడ కిలో నిలబడుకొని కస్టమర్స్ ఉడికి చెమ్మగా కార్చుకుంటా ఉండాలి. మీరు మాత్రం ఏసీలోన ఫ్యాన్ల కింద భద్రంగా చెప్తారు. ఎవరు చెప్పారు? వాళ్ళు చేసేది కరెక్ట్. వాళ్ళు చేస్తారు మన అదే తీసుకొని పోయే కస్టమర్స్ గౌరవం లేదండి పబ్లిక్కి. ఆ మిషన్ పనిచేస్తుందా? ఎంట్రీ పోవాలి. ఎంట్రీ మిషన్ ఆ మిషన్ పనిచేయదు. ఎవరు చెప్పుకోవాలా? మా డబ్బు తీసుకునే దాన్ని కూడా మీకు కాళ్ళు పట్టుకోవాలా? అన్ని అకౌంట్లన్నీ వాళ్ళ డబ్బులు తీసుకోవాలి, కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తా ఉంది. కస్టమర్స్కి అకౌంట్ క్లోజ్ చేసుకొని పోయి చాలా బ్యాంకులు ఉన్నాయి. వాళ్ళ సౌకర్యాలు చూసుకునేది మేము ఈ బ్యాంకుకు మానుకోండి. పబ్లిక్ అకౌంట్ క్లోజ్ చేసుకోండి. 2500 ఉన్నట్టు మినిమం బ్యాలెన్స్. 1000 రూపాయలు ఉంటే అదే నెల కింద కట్ అయిపోతుంది. ఎవరొప్పు సొమ్మండి? ప్రజల సొమ్ము కాదు అది. మేమేమో ట్యాక్స్ కట్టాలా? బానిసలా బ్యాంక్కి ప్రజలు? 12 o'clock మీటింగ్ వెళ్ళిపోవాలి. నేను మీతో గుర్తు చేయడం గుర్తు మాట్లాడుతున్నారు. వారి నుంచి కలెక్టర్ గారు చెప్తున్నారు ఇవాళ ఓన్లీ ఫర్ ఈ బెనిఫిషరీస్ మాత్రం లోన్స్ తీసేయాలని. అదే విషయం. ఆయన లోన్స్ ఎప్పుడు సార్ 3 ఏళ్ళ నుండి తిరుగుతాను. ఇంతవరకు మాకు ఇచ్చిన వాళ్ళు మాట్లాడిన లేదు సార్. ఎస్పెషల్లీ 16వ తారీఖు నాడు మంగళవారం ఓన్లీ ఇది మాత్రం ఉండాలి. కార్పొరేషన్ లోన్స్ మాత్రం. మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా పోనీ. మీకు తెలుసు కదా పోనీ. అదే చెప్తాను సార్. ఒక విషయం, మిమ్మల్ని అచ్చకూడదు, నేను కూడా మిమ్మల్ని కాపాడాలా, మమ్మల్ని మీరు కాపాడాలా అని చెప్పి అడగండి సార్. మంచిదండి, మమ్మల్ని కాపాడడం కోసం బయట మమ్మల్ని మున్సిపల్ కమిషన్ మీకు తెలిసి నాకు మొత్తం మేనేజ్ లేదా? నా పర్సనల్ ఫోన్ మాట్లాడుతున్నాం మేము. కలెక్టర్ గారు లైన్లో ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. బయట మాట్లాడని చెప్పలేదు. మీరు పర్సనల్ వచ్చి బయటకోండి. ఒక్క నిమిషం ఏంటమ్మా. 6 మండలాల వాళ్ళు వస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. 6 మండలాల వాళ్ళు లింక్ అయి ఉన్నారు.
అంటే ప్రతి మండలం వాళ్ళు మన మండలంలో 70 మంది ఈ లోన్లు ఇవ్వంగా మిగతా 5 మండలాలు కూడా ఈ బ్యాంకుకు లోన్ల కోసం అప్లై చేశారు. అర్థం చేసుకున్నారా సార్? అంటే ఇంచుమించు ఒక 200 పైననే. మిగతా బ్యాంకులకు 30-40 మాత్రమే ఉంటాయి. 2016, 17, 17, 18 ఈ రోజే పిందకరండి చేస్తామని MDO గారికి వచ్చిన వాళ్ళకు చెప్పినాను. కావాలంటే వస్తున్నా, దానికోసం వస్తున్నా. మున్సిపల్ కమిషన్ సార్ అని అంత అసహనంగా ముఖం పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు ఒక్కరికి పని ఉంది, మాకేం పని లేవా? మేము గాలికి వస్తున్నామా? మేము ఉదయం 5 నుంచి రాత్రి కొత్త పని చేస్తున్నాం. మీరు బయట పోకుండా ఎట్టుంటారు మా ఆఫీస్కి వస్తే? ఇంకేంటి నాకు మేనేజ్ లేదా? మీరు కూర్చొని పర్సనల్ కాల్ మాట్లాడుకుంటాను నేను. కలెక్టర్ గారు లైన్లో ఉన్నారు, మీ అందరికీ సెల్ కాన్ఫరెన్స్ వచ్చింది. మీ మేనేజర్ ఆన్ చేయకపోతే తప్పు నాదా? మీ మేనేజర్ ఆన్ చేయకపోతే తప్పు నాదా? ఆయన సెల్ కాన్ఫరెన్స్ ఆన్ చేయకపోతే తప్పు నాదా? ఆయనతో మాట్లాడించడం కోసం నేను చెప్పాను సార్, మీతో మాట్లాడడం కోసం కాదు సార్. నేను 12 o'clock వెళ్ళిపోవాలా? నాకు చాలా బిజీగా ఉన్నాను. నేను అసహనంగా మాట్లాడేటప్పుడు మేమేమి పని పట్టలేకుండా వచ్చాం. మీ జూలికి మేమన్నా మా డిపాజిట్తో ఉన్నారు. మీరు విత్డ్రా చేయమని ఈరోజు విత్డ్రా చేస్తాం మొత్తం అంతా. ఆడుకోవడం వచ్చాం ఏమన్నా? ఏముండదు సార్. మేనేజర్గా ఉన్న అంత ఆవేశం పని కాదు కదా సార్. పెద్దపరపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లి వద్ద వరి పొలాలపై ఒంటరి ఏనుగు దాడి చేసి నష్టపరిచినట్లు బాధిత రైతు ప్రవీణ్ మంగళవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు సోమవారం రాత్రి ఒంటరి ఏనుగు గ్రామంలోని 3 రైతుల వరి పొలాలపై పడి నష్టం చేసిందన్నారు. సుమారు 10 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. జరిగిన నష్టంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. పెద్ద ఉప్పరపల్లి సమీపంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని, అటవీ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు పల్లెల్లో దండోరా వేయించారు. ఈ సందర్భంగా FSO కరణ్ సింగ్ మాట్లాడుతూ ఏనుగులు గుంపు కనిపించిన వెంటనే గ్రామస్తులు దూరం నుంచి శబ్దాలు చేయాలని అన్నారు. అడవిలోకి వెంటనే వెళ్లకూడదని అన్నారు. రాత్రులలో ఇళ్లు, పొలాల వద్ద మంటలు వేసుకోవాలని సూచించారు. తెల్ల బట్టలు ధరించి ఏనుగులకు ఎదురుగా వెళ్లకూడదన్నారు. అనంతరం పల్లెల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని దండోరా వేయించారు. సెప్టెంబర్ 2018లో జరిగిన D.Ed ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో BRM D.Ed విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. 47 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ బగ్గిడి గోపాల్, చైర్మన్ బగ్గిడి నవీన్ కుమార్, ప్రిన్సిపల్ JS ప్రభాకర్ అభినందించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు షగుప్తా షిరీన్, కల్పన బహదూర్ తదితరులు ఉన్నారు. పుంగనూరు ప్రాంత విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పుర ప్రజలకు తెలియజేయడం ఏమనగా, అయ్యా మా కళాశాల బగ్గిడి రెడ్డమ్మ మెమోరియల్ DED కాలేజీ స్థాపించి 7 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 2018 సెప్టెంబర్ నందు జరిగిన DED ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 100% ఫలితాలు సాధించడం జరిగింది. అప్పీల్ అయినటువంటి 47 మంది విద్యార్థులు గాను 47 మంది డిస్టింక్షన్లో పాస్ అయినారని సందర్భంగా విద్యార్థులకు మరియు అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యం అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా కళాశాల నందు అత్యుత్తమమైన అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే విద్యాబోధన అందించగలుగుతున్నామని తెలియజేస్తున్నాం. ఉద్యానవన శాఖ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు PD మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ శాఖలో ప్రవేశపెట్టిన పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకి నేను అప్పీల్ చేసింది ఏంటంటే, ఈరోజు నీటి వస్తువుల రైతులందరూ కూడా వాడు ఏ పంటలు పండిస్తున్నప్పటికీ కూడా అవి మల్బరీ కావచ్చు, వ్యవసాయ పంటలు కావచ్చు, వేరుశనగ, మొక్కజొన్న, అలాగే ఉద్యాన పంటలు, పండ్లు, కూరగాయలు, పూల తోటలు, అలాగే పశుగ్రాస పంటలు, చెరుకు, ఏ పంట అయినప్పటికీ కూడా నీటి వస్తున్న ప్రతి రైతు కూడా మైక్రో ఇరిగేషన్ దరఖాస్తు చేసుకుంటే వితిన్ 21 days మనం మంజూరు చేసి పరికరాలు సప్లై చేసి ఇన్స్టలేషన్స్ చేస్తాము అని మీ ద్వారా మేము రైతులకి నమ్మకం కలిగిస్తున్నాము. ఆ దిశగా కంపెనీలు అందరినీ సమాయత్తం చేయడం జరిగింది. నిన్ననే చెప్పాను మీకు, రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరిగి వాళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది. కాబట్టి రైతులు ధైర్యంగా
స్టాండింగ్ క్రాప్కే ఈరోజు ఏదైతే పంట ఉందో ఆ పంటకి మైక్రోఇరిగేషన్ సిస్టమ్స్ మనం అందజేస్తామని చెప్పి మీ ద్వారా రైతులకి తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రబీ సీజన్లో మనకి ప్రధానంగా మనది వేరుశనగ దాదాపు జిల్లాలో 45,000 హెక్టార్లో మనం వేరుశనగ రబీలో పండిస్తాము నీటి వసతి కింద. అలాగే మొక్కజొన్న కూడా పండిస్తాము. వేరుశనగకి మనం స్ప్రింక్లర్స్ కూడా 50% రాయితీతో పెద్ద ఎత్తున ఇస్తున్నాము. కాబట్టి నీటి వస్తున్న రైతులు 50% రాయితీతో స్ప్రింక్లర్ తీసుకోవచ్చు. లేకపోతే మరి కొత్త విధానం ఏదైతే ఉందో మినీ స్ప్రింక్లర్స్, మైక్రో స్ప్రింక్లర్స్ అనేటువంటి విధానము ఇది కంపల్సరీగా మా సంప్రదాయ స్ప్రింక్లర్స్ కన్నా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నీటి లభ్యత తక్కువ ఉన్నప్పటికీ కూడా, నీటి ఒత్తిడి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ మినీ స్ప్రింక్లర్స్, మైక్రో స్ప్రింక్లర్స్ రైతులకి మనకి ప్రభావవంతంగా పనిచేసి రైతుల యొక్క ఇరిగేషన్ అవసరాలు తీరుస్తాయి. కాబట్టి అంతేకాకుండా దీనికి మనకి డ్రిప్ ఇరిగేషన్ లాగానే 90%, 100% రాయితీ కూడా ఉంది. కాబట్టి రైతులు తక్కువ సొమ్ము చెల్లించి రైతు వాటాగా ఈ మినీ స్ప్రింక్లర్స్, మైక్రో ఇరిగేషన్ పొందడానికి ముఖ్యంగా వేరుశనగ రైతులు, అలాగే పొటాటో ఇప్పుడు మనకి సీజన్ మన జిల్లాలో చాలా చోట్ల ఈ వీకోట, బైరెడ్డిపల్లి, కుప్పం రూట్లో మనకి పొటాటో వేస్తారు. ఆ రైతులు కూడా ఏదైనా డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి లేదా మినీ స్ప్రింక్లర్స్ కానీ పెట్టుకోవడానికి ఇది అనువైన సమయం కాబట్టి ఆ ప్రకారం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే జిల్లాలో మరి మనము మల్బరీ సాగుని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాము ఉపాధి హామీ పథకం ద్వారా. అలాగే జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మల్బరీ సాగుని ప్రోత్సహిస్తున్నారు. మరి మల్బరీ సాగుకు కూడా ఎవరైతే దరఖాస్తు చేసిన రైతులందరికీ కూడా మనం మైక్రో ఇరిగేషన్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేసుకుంటూ ప్రాంతాల వారీగా సదస్సులు నిర్వహించి వాళ్ళకి అవగాహన కల్పించి స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళకి మల్బరీ రైతులు కూడా మనం మంజూరు చేస్తున్నాము. అలాగే షుగర్ కేన్ ఫ్యాక్టరీ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మనకి 4 ఫ్యాక్టరీస్ పనిచేస్తున్న జిల్లాలో ప్రధానంగా ఎస్ఎన్జే షుగర్స్ మనకి ఇక్కడ ఎస్ఆర్పురం కార్బేట్ నగరం దగ్గర, అలాగే మన నెలవాయి నిండల దగ్గర నేతం షుగర్స్ అని, అలాగే కాళహస్తి దగ్గర బిఎన్ కంటగ దగ్గర కాళహస్తిలో మనకి మయూర షుగర్స్ కాళహస్తి దగ్గర, అలాగే పొంగనూరు దగ్గర కేబిటి షుగర్స్ అని 4 షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం షుగర్ ఫ్యాక్టరీ రైతులకి రైతు వాటా కూడా ఫ్యాక్టరీలతో ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకొని, అంటే మైక్రో ఇరిగేషన్ కంపెనీతో ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకొని రైతు వాటా చెల్లించకుండా పంట మీద షుగర్ కేన్ పంట పండినప్పుడు ఆ పంటలో హార్వెస్టింగ్ టైంలో రైతుల దగ్గర నుంచి రైతుకు చెల్లించాల్సిన సొమ్ములో దాన్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా కూడా మైక్రో ఇరిగేషన్ సదుపాయం షుగర్ ఫ్యాక్టరీస్ కల్పిస్తున్నాయి. అలాగే ప్రధానంగా మన జిల్లాలో మనకి కూరగాయలు ఎక్కువ ఆధారపడిన జిల్లా మనకి. అందరూ సన్నకారు చిన్నకారు రైతులు. మన యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ లెస్ దాన్ 2 acres మాత్రమే ఉంది. కాబట్టి మనం ఎక్కువ కష్టపడితే తప్ప మనకి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం తీయాలంటే కూరగాయలు, పూల తోటలే మన జిల్లా రైతులకు శరణ్యం. కాబట్టి అక్కడ మనము ఈ కూరగాయలు, పూల తోటలో కనుక మనం మైక్రో ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తే డెఫినెట్గా మంచి దిగుబడులు వచ్చి ఎకరాకి కనీసం ₹1,00,000 ఆదాయం వచ్చేటట్టుగా మనం వ్యవసాయం సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు కూరగాయల రైతులు అలాగే పూల తోట రైతులు అందరినీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మైక్రో ఇరిగేషన్ దరఖాస్తు చేసుకుంటే వెంటనే మీకు మైక్రో ఇరిగేషన్ సదుపాయం కల్పిస్తామని చెప్పి. దేవి శరణవరాత్రుల మహోత్సవాలలో భాగంగా పుంగనూరు పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లు మంగళవారం వివిధ అలంకారాలతో భక్తులకు సాక్షాత్కరించారు. పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ విశేష పూజల్ని అందుకుంది. వేపాకు అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ భోగనంజుండేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో గల పార్వతీదేవి కూరగాయల అలంకారంతో భక్తులను కటాక్షించింది.
పాలెంలో వెలిసిండు శ్రీ తాటిమాను గంగమ్మకు ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. అమ్మవారు కూరగాయల అలంకారంతో దర్శన భాగ్యం కల్పించింది. శ్రీం దేవతాభ్యో నమః ఓం ఉమాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం కాలాయ నమః ఓం గిరిజాయ నమః ఓం శాంభవే నమః ఓం పార్వతీ నమః చండ్యాయ నమః ఓం గౌరీ నమః జగన్మిత్రాయ నమః ఓం శివప్రియాయ నమః చండచూడాయ నమః వే నమః గజనాయ నమః లోకపూజితాయ నమః అభయంకరే నమః వేదమాత్రాయ నమః గాయత్రే నమః విద్యాధరాయ నమః ఆత్మరూపాయ నమః కాంతాయ నమః అత శ్రీ బోయకొండ గంగా భవాని దేవతాభ్యో నమః కుంకుమార్చనం భోజ్యం కరిష్యామి తస్మై కొంచెం చెప్పిన వచ్చేస్తాను రౌండ్ అట్లా ఆడే ఉండండి సార్ సార్ కొంచెం చెప్పుకోండి ఎన్ని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గల అద్దాల మండపంలో శ్రీవారు దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీరాముని అవతారంలో దర్శనమిచ్చి అనుగ్రహించారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ అన్నపూర్ణాదేవికి శరన్నవరాత్రుల సందర్భంగా వైభవంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. నేడు శాకాంబరి దేవి అలంకారంతో జగజ్జనని దర్శనమిచ్చింది. బజారు వీధిలో వెలిసిండు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ప్రత్యేక అలంకారంతో దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంది. తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారు ఎన్ఎస్పేటలోని చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు అలంకారాలు అర్చకులు నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవారికి పూజలు నిర్వహించారు. పుంగనూరు మండలం గూడూరుపల్లిలో స్వైన్ ఫ్లూ వ్యాధిపై పిహెచ్సి డాక్టర్ పవన్ కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ వ్యాధి ఒకరి నుండి ఒకరికి తుంపర్ల ద్వారా వచ్చే అంటు వ్యాధి అని, దీనిపై ప్రతి ఒక్కరూ చర్చించి అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాధి ఇన్ఫ్లుయెంజా రకానికి చెందిన హెచ్ఎన్ వైరస్ వల్ల ఇది గాలి ద్వారా ఒకరి నుండి ఇతరులకు రోగి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వైరస్ బయటకు వెలువడి ఆరోగ్యవంతులకు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వేళకు భోజనం, తగినంత విశ్రాంతి, తగినంత నీరు, మంచి పౌష్టికాహారం తీసుకున్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి ఏర్పడి స్వైన్ ఫ్లూ వ్యాధిని సమర్థవంతంగా అడ్డుకోవచ్చన్నారు. సాధారణ జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, చిన్నపిల్లల్లో శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు స్వైన్ ఫ్లూ వ్యాధి యొక్క లక్షణాలు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి గుడ్డ అడ్డు పెట్టుకోవడం, తరచూ చేతులను సబ్బు నీళ్లతో కడుక్కోవడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకుండా ఉండటం, కరచాలనం చేయకుండా ఉండటం, 5 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు ఇతర వ్యాధిగ్రస్తులు అతి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రామసముద్రం మండలం గుంతలపేటలో నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శ్రీ చౌడేశ్వరి దేవికి మంగళవారం శ్రీ సరస్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకున్నారు. महाकाले नमः ब्रह्म विष्णु शिवात्मिकाय नमः त्रिकालध्यान संपन्नाय नमः भुवनेश्वरी नमः ओम श्रीं श्री नमः भूम भूमि माताः गोदा देव्योः नीला देव्योः कुंकुमार्चन पूजाः पुष्पार्चन पूजान् समर्पयामि अतः सुमनसः आनन्ददो దసరా ఉత్సవాలలో భాగంగా కందూరులో వెలిసిన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవిని మంగళవారం కేసరితో అలంకరించారు. పంచామృత అభిషేకం పూజల అనంతరం కేసరితో అమ్మవారిని అలంకరించారు. నైవేద్యం పెట్టి మహామంగళహారతి సమర్పించారు. అలాగే సోమల బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజల్ని చేశారు. ప్రత్యేక అలంకారాలు చేసి భక్తుల దర్శనం కల్పించారు. కార్యక్రమాలకు ఉభయదారులుగా వరదం చెన్నరాయప్ప, సతీష్, రాజశేఖర్, వెంకటేశ్వర్ శెట్టి, పి ప్రభాకర్లు వ్యవహరించారు. పూజల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు మంజునాథ్, కళ్యాణ మందిరం అధ్యక్షుడు సురేష్లు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడ్డివారిపల్లి వద్ద పొలాలపై ఏనుగుల దాడి. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకారాలను దర్శనమిచ్చిన అమ్మవార్లు. ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ నిర్లక్ష్యపు సమాధానంపై మండిపడ్డ కమిషనర్ లోకేశ్వర్ వర్మ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.